మహాశివరాత్రి సందర్భంగా ఇటు పెద్ద ఎత్తున భక్తులు ఆలయాలకు చేరుకుంటున్నారు. అంతేకాకుండా ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆ సందడి, ఆ కోలాహలం కనిపిస్తోంది. మరింత సమాచారం అందించడానికి ఆలయాల వద్ద మా ప్రతినిధులు భీమవరం నుంచి పోతురాజు అందుబాటులో ఉన్నారు. అంతేకాకుండా తిరుపతి నుంచి మూర్తి అందుబాటులో ఉన్నారు. ఇక వేములవాడ నుంచి రమణ అందుబాటులో ఉన్నారు. ముందుగా పోతురాజు దగ్గరికి వెళదాం. భీమవరంలో ఉన్నారు ఆయన. పోతురాజు, అక్కడ ఆలయ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అండ్ భక్తులు ఏం చెప్తున్నారు? కార్తీక్, ప్రధానంగా చూసిన కనుక ఉదయం నుంచి కూడా మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి పంచారామాల్లో ఒకటైనటువంటి సోమారామంలో కూడా శివనామస్మరణతో మారుమోగుతుందని చెప్పొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ఆలయ అధికారులు కూడా వీరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎటువంటి ఏర్పాటు చేశారు, ఇక్కడ ఎలా ఉంది? ఓం నమ శివాయ. సంవత్సరంలో 11 నెలల్లో మహాశివరాత్రులు వస్తాయి. 12వ మహాశివరాత్రి. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా స్వామివారిని తెల్లారుజామున 1 గంటకు మేలుకొల్పి స్వామివారికి మొదట అభిషేకం 1 గంట నుంచి 2 గంటల వరకు జరిపించి తదుపరి భక్తులందరికీ కూడా దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. 2 గంటల నుంచి భక్తులు వచ్చి వేలాది మంది సంఖ్య భక్తులు వచ్చి శ్రీ స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. ఈ క్షేత్రము అన్నపూర్ణమ్మతో కొలువైన క్షేత్రము. కాశీలో ఈరోజు దర్శనం చేసుకుంటే ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యాన్ని ఇక్కడ భక్తుడు ఈ స్వామిని దర్శించుకోవడం వల్ల అంత పుణ్యాన్ని ఆ స్వామి ప్రసాదిస్తాడు. అదేవిధంగా ఈ స్వామివారు అమావాస్యకి పౌర్ణానికి రంగులు అంటే గోధుమ వర్ణంగాను శ్వేతవర్ణంగాను మారటం జరుగుతుంది. ఇక్కడ సృష్టి అనేది ఉంది అని భగవంతుడు ఉన్నాడు అనే దానికి ఇది నిదర్శనం ఈ స్వామి. కావున భక్తులందరూ కూడా ఈరోజు మహాశివరాత్రి రోజున శ్రీ స్వామివారిని దర్శించుకుని శ్రీ స్వామివారి అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలు పొందగలుగుతారని కోరుచున్నాను. అదేవిధంగా గత సంవత్సరం ఎంతమంది వచ్చారు, ఈ సంవత్సరం ఎంతమంది వస్తారు? గత సంవత్సరం అయితే భక్తులు సుమారుగా 20,000 మంది వచ్చారు. ఈ సంవత్సరం అయితే 20,000 కాదు, 20,000 నుండి 35,000 వరకు ఈ సంవత్సరం వచ్చి భక్తులు దర్శించుకునేలాగా అంచనా వేయడం జరిగింది. ఇప్పటికే సుమారుగా 15,000 మంది వచ్చి శ్రీ స్వామిని దర్శించుకోవడం జరిగింది. ఇంకా సాయంత్రం వరకు భక్తులు ఇంకా క్యూ లైన్లో అధిక సంఖ్యలో మంచి రద్దీ కూడా ఎక్కువగా ఉంది. సుమారుగా ఈ సంవత్సరం అయితే వేలాది మంది భక్తులు వచ్చి శ్రీ స్వామివారిని 35,000 వరకు దర్శించుకుంటారని తెలియజేస్తున్నాను. చెప్పండి, ఎలా అనిపిస్తుంది ఇక్కడ దర్శనం? బాగా జరిగింది. దేవస్థానం వారు బాగా ఏర్పాట్లు బాగా చేశారు. పోలీస్ సిబ్బంది కూడా బాగా సహకరిస్తున్నారు. దర్శనాలు బాగా జరుగుతున్నాయి. దేవస్థానం ఎండోమెంట్ డిపార్ట్మెంట్ మంచి ఏర్పాట్లు చేసింది. ప్రతి సంవత్సరం వస్తాం. ఇది దేశంలోనే జీవం ఉన్న లింగం ఇది ఒకటే. సోమవారం ప్రతి అమావాస్యకేమో నల్లగా మారుతుంది, పౌర్ణమికి ఏమో తెల్లగా మారుతుంది. ఇది ఒక కనపడుతుంది. గత సంవత్సరం సంబంధించి కూడా సుమారు చూస్తే కనుక స్వామివారికి దర్శనానికి సంబంధించి 20,000 మంది పై వచ్చారు. ఈ సంవత్సరం 30,000 మంది వరకు కూడా వస్తారని అన్ని ఏర్పాట్లు చేసినామని చెప్పి వారు కూడా స్పష్టం చేసి కూడా కనపడుతుంది. రైట్ పోతురాజు, ఇటు తిరుపతిలో కూడా ఆధ్యాత్మిక శోభ శివభక్తులతో వెల్లువిరుస్తోంది. మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి మూర్తి జాయిన్ అవుతున్నారు. మూర్తి, అట్ ప్రెజెంట్ మీరు ఎక్కడున్నారు? అక్కడ ఏర్పాట్లపై భక్తుల రియాక్షన్స్ ఏంటి? పరమ పవిత్రమైనటువంటి మహాశివరాత్రి సందర్భంగా టీటీడీ పరిధిలో ఉన్నటువంటి ఏకైక శివాలయం తిరుపతిలో ఉన్నటువంటి యొక్క కపిలేశ్వర స్వామి సన్నిధిలో భక్తుల రద్దీతో కిటకిటలాడుతోంది. నిత్యం గోవింద నామస్మరణతో మార్మోగే టెంపుల్ సిటీ తిరుపతి నగరం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శివనామస్మరణతో మారుమోగుతోంది. ప్రస్తుతం మనం కపిలేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఓవైపు రథోత్సవం వైభవంగా నిర్వహిస్తోంది టీటీడీ, మరోవైపు మహాశివరాత్రి సందర్భంగా ఆగ్నేయలింగంగా పూజలు అందుకుంటున్నటువంటి యొక్క కపిలేశ్వర స్వామి సన్నిధికి పెద్ద ఎత్తున భక్తులంతా కూడా సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులంతా కూడా దర్శించుకుని వెళ్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున మీరంతా ఎక్కడి నుంచి వచ్చారన్నారమ్మా? ఎలా అనిపిస్తుంది స్వామి? హైదరాబాద్ నుంచి వచ్చామండి మేము. నిన్న వచ్చాము, ఈ రోజు ఇక్కడ దర్శనానికి వచ్చాము. చాలా మంచిగా అనిపిస్తుందండి. ఎలా అనిపిస్తుంది? అరేంజ్మెంట్స్ బాగున్నాయండి. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. మేము కూడా అంతా ఒకటే ఫ్యామిలీ హైదరాబాద్ నుంచి వచ్చామండి. అరేంజ్మెంట్స్ బాగున్నాయి. పోలీస్ వాళ్ళు పిల్లలకు కూడా ఇట్లా ట్యాగ్ లాంటిది సెక్యూరిటీ గా చేశారు. బాగుంది. ఓకే, ప్రస్తుతం మనం చూస్తున్న చిన్నపిల్లలకు కూడా యొక్క మహాశివరాత్రి సందర్భంగా భక్తుల రద్దీలో చిన్నపిల్లలు తప్పిపోతే కనుక వారికి ఇబ్బంది లేకుండా ఉండడానికి వారికి ముందుగా చైల్డ్ కి వాళ్ళ రింగ్ కూడా ఇచ్చారు. చైల్డ్ ట్యాగ్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలో ఉన్నటువంటి ఏకైక శివాలయం కావడం ఇక్కడ కపిలేశ్వర స్వామి నిత్య పూజలు అందుకుంటూ ఉన్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజు రథోత్సవం నిర్వహిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం కపిలేశ్వర స్వామి సన్నిధిలో ఇక్కడ భక్తులు చాలా మంది ఉన్నారు.
శివనామస్మరణ చేసుకుంటూ వారంతా కూడా క్యూ లైన్ లో వెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఎలాంటి ఇబ్బంది లేకుండా టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసిందనడానికి ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యూ లైన్ మేనేజ్మెంటే మనం చూడొచ్చు. ప్రత్యేకంగా మహాశివరాత్రి సందర్భంగా తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం చాలా మంది కూడా ఈ యొక్క కపిలేశ్వర స్వామి సన్నిధికి పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే శివనామస్మరణ చేసుకుంటూ వారంతా కూడా లోపలికి ఆలయానికి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కొంతమంది భక్తులు ఇక్కడ అందుబాటులో ఉన్నారు. స్వామి ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా అనిపిస్తుంది ఇక్కడ ఏర్పాటు? తమిళనాడు వీరంతా కూడా తమిళనాడు చెందినటువంటి భక్తులు. వారంతా కూడా స్వామివారి దర్శనానికి రావడం, క్యూ లైన్ లో వెళ్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. స్వామి మీరంతా ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి వస్తున్నాండి. చాలా బాగున్నాయండి ఏర్పాట్లన్నీ, మా బాగున్నాయి. చక్కగా మంచి భక్తిదాయకంగా ఉంది, మాకు చాలా ఆనందంగా ఉందండి. ఓకే, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాద్ నుంచి సార్. సో చాలా శుభ్రంగా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు, పర్ఫెక్ట్ గా ఉంది, బ్రహ్మాండంగా చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం కపిలేశ్వర స్వామి సన్నిధిలో పెద్ద ఎత్తున భక్తులంతా కూడా యొక్క శివనామస్మరణ చేసుకుంటూ వారంతా కూడా వెళ్తూ ఉన్నారు. మేము భద్రాచలం నుంచి వచ్చాం. అన్ని బాగున్నాయి స్వామి. రైట్. ప్రస్తుతం మనం చూడొచ్చు స్వామివారి దర్శనానికి సుదూర ప్రాంతం నుంచి వచ్చినటువంటి భక్తులతో ఈ యొక్క తిరుపతి కపిలేశ్వర స్వామి సన్నిధి కిటకిటలాడుతోంది. శివనామస్మరణ చేసుకుంటూ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కపిలేశ్వర స్వామి దర్శనానికి అయితే భక్తులు పెద్ద ఎత్తున తరలి వెళ్తూ ఉన్నారు. కార్తీక్. రైట్, థ్యాంక్ యూ మూర్తి. రాజమండ్రి పుష్కర్ ఘాట్ వద్ద మా ప్రతినిధి హరీష్ అందుబాటులో ఉన్నారు. ఈ నేపథ్యంలో అక్కడికి పెద్ద సంఖ్యలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించడానికి తరలి వస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి హరీష్ జాయిన్ అవుతున్నారు. హరీష్, అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, భక్తులు ఏం చెప్తున్నారు? కార్తీక్, మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ఇవాళ తెల్లవారుజాము నుంచి కూడా గోదావరి తీరమంతా శివ నామ స్మరణతో మారుమోగిపోతుంది. ఉదయం నుంచి కూడా రాజమండ్రిలో ప్రధాన ఘాట్లైన కోటిలింగాల ఘాట్, అదేవిధంగా పుష్కర ఘాట్, గౌతమి ఘాట్, సరస్వతి ఘాట్లో తెల్లవారుజాము నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి గోదావరిలో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. సమీపంలో ఉన్న ఆలయాలకు వెళ్లి అమ్మవారిని, స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఇప్పుడు మనం పుష్కర ఘాట్లో ఉన్నాము. ఇక్కడైతే దాదాపు వారం రోజుల నుంచి అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేయడానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు అయితే చేశారు. దీనికి సంబంధించి స్వయంగా జిల్లా కలెక్టర్ కూడా వచ్చి అంతా పర్యవేక్షించారు. ముఖ్యంగా మహిళలు దుస్తులు మార్చుకోవడానికి రూమ్లు ఏర్పాటు చేయడంతో పాటు గోదావరిలో స్నానాలు చేసే వారికి భద్రత పరంగా ఏర్పాట్లు అయితే రక్షణ వలయంగా ఏకంగా పూర్తి స్థాయిలో పడవలు పెట్టడం జరిగింది. గతంతో పోలిస్తే ఏంటంటే తెల్లవారుజాము నుంచి గతంలో భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి ఈ సమయానికి చాలా వరకు రద్దీ తగ్గేది. అయితే ఈసారి 6 గంటల తర్వాత కూడా జనం విస్తృతంగా రావడంతో ఘాట్ మొత్తం భక్తజన సందోహంతో నిండిపోయింది. పుష్కర్ ఘాట్, అదేవిధంగా కోట్లింగాల ఘాట్ ఆలయాల ఈ ఘాట్లకు సమీపంలో పెద్ద ఎత్తున ఆలయాలు కూడా ఉన్నాయి. దీంతో ఇక్కడే పుణ్యస్నానాలు ఆచరించి ఇక్కడే ఉన్న ఆలయాల దగ్గర కూడా అమ్మవారిని, స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. మరోవైపు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న ప్రధాన ఆలయాలు, శైవాలయాలు, ద్రాక్షారామంలో పంచరామ క్షేత్రమైన ద్రాక్షారామ ఆలయంలో తెల్లవారుజాము నుంచి కూడా భక్తులు తాకిడి ప్రారంభమైంది. అధికారులు ముందస్తు ఏర్పాట్లు అయితే ఆలయ నిర్వాహకులు చేశారు. దాని క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ఇతరత్ర ఏర్పాట్లు చేయడంలో భక్తులు తెల్లవారుజాము నుంచి స్వామివారిని, అదేవిధంగా మాణిక్యాంబ శక్తిపీఠం కూడా ఇక్కడే ఉంది, స్వామివారితో పాటు అమ్మవారిని కూడా దర్శించుకుంటున్నారు. అదేవిధంగా మహాశివరాత్రికి అత్యంత విశిష్టమైన ఛాయా సోమేశ్వర స్వామి ఆలయం కోటిపల్లిలో ఉంది. ఇది కూడా కోనసీమ జిల్లాలోనే ఉంది. అక్కడ కూడా తెల్లవారుజాము నుంచి కూడా భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. భద్రకాళి సమేత మురమలలో ఉన్న భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయం కూడా చాలా విశిష్టమైంది. దక్షయజ్ఞం ఇక్కడే జరిగిందని భావిస్తారు. అంతటి ప్రాశస్త్యం ఉన్న ఆలయానికి కూడా భక్తుల తాకిడి ఎక్కువగానే ఉంది. దీంతో పాటు కోనసీమలో ఉన్న అనేక ఆలయాలతో పాటు రాజమండ్రి నగరంలో ఉమా మార్కండేయ స్వామి ఆలయం, అదేవిధంగా కోటిలింగేశ్వర స్వామి ఆలయాల్లో కూడా విశిష్టమైన పూజలు, అభిషేకాలు కూడా తెల్లవారుజాము నుంచి జరుగుతున్నాయి. దీంతో భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ముఖ్యంగా మహాశివరాత్రి అంటే శివపార్వతుల కళ్యాణం జరిగిన రోజు, అదేవిధంగా శివుడు లింగ రూపంలో ఉద్భవించిన రోజు కావడంతో అత్యంత విశిష్టమైన పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఇవాటి రోజున తెల్లవారుజామునే భక్తులు గోదావరి తీరానికి వచ్చి పుణ్యస్నానాలు చేయడంతో పాటు దీపాలు విడిచిపెట్టారు. మనం చూస్తున్నాము. దీపాలు విడిచిపెట్టడంతో పాటు జంగమ దేవరుల దగ్గర పూజలు అందుకుంటున్నారు, పూజలు చేస్తున్నారు. జంగమ దేవరులు ఇవాళ మహాశివరాత్రి కావడంతో పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చి భక్తులతో పూజలు చేయిస్తారు. దాంతోపాటు పితృ సంబంధిత కార్యక్రమాలు కూడా ఇక్కడ జరగడం ఆనవాయితీగా వస్తుంది. మొత్తం ఘాట్ అంతా చూస్తున్నాము. తెల్లవారుజాము నుంచి కూడా ఇదే తాకిడి అయితే కొనసాగుతుంది. అటు కోట్లింగాల ఘాట్ కానీ పుష్కర్ ఘాట్ కానీ చూస్తే పుష్కర్ ఘాట్ నగరానికి మధ్యలో ఉండటంతో సాధారణంగా ఎక్కువగా భక్తులంతా కూడా పుష్కర్ ఘాట్కి రావడం జరుగుతుంది. తెల్లవారుజాము నుంచి కూడా ఈ భక్తుల తాకిడి అయితే కొనసాగుతుంది. మరోవైపు ప్రసాద వితరణ దేశంలో ఎక్కడా లేని విధంగా పుణ్యకార్యాలు జరిగే రోజు, అదేవిధంగా విశిష్టమైన పర్వదినాల్లో రోజుల్లో రాజమండ్రిలో విస్తృతంగా
ప్రసాద వితరణ చేస్తారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఎన్ని వేల మంది వచ్చినా సరే భక్తులకు ఇక్కడ ప్రసాద వితరణ చేయడం అనేది ఆనవాయితీగా వస్తుంది. ప్రస్తుతం అయితే పుణ్య స్నానాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఆలయాల్లో భక్తుల తాకిడి కూడా కొనసాగుతుంది. కార్తిక్. రైట్ హరీష్. హైదరాబాద్ నగరంలో శివరాత్రి పర్వదినాన్ని భక్తులు వైభవంగా జరుపుకుంటున్నారు. శివరాత్రిని పురస్కరించుకుని ఎల్బీ నగర్లోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలోని శివాలయంలో కోలాహలం నెలకొంది. ఆలయ చైర్మన్ గుట్టి లక్ష్మణ్, ఈవో ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో ఉదయం 3 గంటల నుంచి ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు దర్శనం కోసం బారులు తీరారు. ఓం నమశివాయ నామస్మరణతో ఆలయం మారుమ్రోగిపోతోంది. మనం దేవాలయంలో ప్రత్యేకంగా యోగ్యోద్యానం